సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉన్నారు కోరుకున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఒకేసారి 5 పెళ్ళిళ్ళకి వెళ్ళానండి. 5 పెళ్ళిళ్ళు. సో అందులో ఇద్దరు మన ఛానల్ సబ్స్క్రైబర్స్, ముగ్గురేమో మన చుట్టాలు అనమాట. ఒకే చోట. కాకపోతే లక్ ఏంటంటే అన్నీ కూడా మా ఊరు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్ళిళ్ళు జరిగాయండి. అన్ని పెళ్ళిళ్ళు ఒకే చోట, 5 పెళ్ళిళ్ళు ఒకే చోట. ఇలా పెళ్ళి చూస్తుంటే మా అమ్మాయి సడన్గా జంప్ అయిపోయి సైడ్కి ఎక్కడికో పారిపోతుందండి. ఎక్కడికి పారిపోతుందా అని చెప్పి వెనకాల వెళ్ళాను. అదేమో బొమ్మల దుకాణానికి వెళ్ళింది. సో మా అమ్మాయికి నాకు జరిగిన యుద్ధంలో బొమ్మ కొనక తప్పలేదు. ఇంకా మా అమ్మాయి కొనమని నేనేమో కొన్నాను. చివరికి మా అమ్మాయి విషయంలో అయితే ఓడిపోయానండి. ఇంకా ఏం చేస్తాం మరి, చిన్నపిల్ల అరిచి గీ పెట్టి గోల రచ్చ చేసేసింది. తప్పక ఇంకా బొమ్మ కొన్నాను. బొమ్మ తీసుకుని మళ్ళీ వెనక పెళ్ళికి వెళ్ళిపోయాం. పెళ్ళికి వెళ్ళిపోతే కొంతసేపు అక్కడ పిల్లలతో కొంచెంసేపు ఆటలాడి మళ్ళీ సింగిల్గా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందిరా అని చెప్పి వెనక్కి వెళ్ళాను. మళ్ళీ సేమ్ బొమ్మల దుకాణానికి వెళ్ళాం. అక్కడ మళ్ళీ గొడవ పెట్టింది. సో గొడవ పెడితే ఇంకేం చేస్తాం, కొన్నంటే అందరూ నా వంక వింతగా చూస్తున్నారు. ఇంకా చేసేది లేక మళ్ళీ 2 బొమ్మలు కొనిపించింది, 2 ఫోన్లు అనమాట. సో 2 ఫోన్లు కొంటే మా చుట్టాల అబ్బాయి కూడా ఉన్నాడు. ఆడు పెద్ద పిడిగాడు. ఇదే అనుకుంటే దీని మించిన పిడిగాడు. ఆడికి ఫోన్ ఇచ్చింది, ఏదో ఫోన్ తీసుకుని ఆడుకున్నారు. సో మొత్తానికి పెళ్ళిలో మా అమ్మాయి నా చేతిలో షాపింగ్ చేసిందండి. చూసారాడు ఎలా వాడుతున్నాడు